ఏపీలో కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్లపై ఒక స్పష్టత వచ్చింది. మంత్రివర్గ ఉపసంఘం సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాత ఇప్పుడు కీలక ప్రతిపాదనలతో సిద్ధమైంది. కొత్తగా 2 జిల్లాలు 7 రెవెన్యూ డివిజన్లతో పాటుగా పలు నియోజకవర్గాల సర్దుబాటుపైన చర్చించింది. ఈ నెల 10వ తేదీన జరిగే ఏపీ మంత్రివర్గ భేటీలో ఈ ప్రతిపాదనలపైన చర్చిస్తారు. ఇక ఆ తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ చేసి అధికారికంగా ప్రకటన చేసేలాగా కూడా ఒక కార్యాచరణ సిద్ధమవుతోంది. అయితే ఇప్పటికీ ప్రస్తుతం ఉన్న జిల్లాల సంఖ్య 26గా ఉండగా కూడా ఇక మీద 28కి పెరగనుంది. ఏపీలో కొత్త జిల్లాలపై స్పష్టత అయితే వచ్చింది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురం, చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలని కూడా మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయానికి వచ్చింది. ఇక కొత్త 2 జిల్లాలు 7 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను పరిశీలించారు. దీని ప్రకారం పీలేరు, మదనపల్లె రెవెన్యూ డివిజన్లతో మదనపల్లె జిల్లాను ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇందులో మదనపల్లె, తంబెల్లపల్లె, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాలు ఉండే అవకాశం ఉంది. ఇక మదనపల్లె రాష్ట్రంలోని అతిపెద్ద డివిజను. ఇక కొత్తగా పీలేరును కూడా డివిజన్గా చేయాలన్న ప్రతిపాదన రెవెన్యూ శాఖ నుంచి వచ్చింది. పలమనేరు నియోజకవర్గంలోని 6 మండలాలు, చిత్తూరు డివిజన్లోని కొన్ని మండలాలతో కొత్తగా మదనపల్లె జిల్లా ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో సదుం, సోమల, చౌడేపల్లి, పుంగనూరు, రొంపిచెర్ల, పులిచెర్ల మండలాలు ఉండనున్నాయి. మదనపల్లిలోని 11 మండలాలు ఎలాగూ ఉంటాయి. ఇక రాయచోటి డివిజన్లోని 4 మండలాలు, పీలేరు, గుర్రంకొండ, కలకడ, కంభంవారిపల్లిని కొత్త జిల్లాలో కలపాలని కూడా ప్రతిపాదించారు. ఇక కొన్ని నియోజకవర్గాలని పొరుగున ఉండే జిల్లాల్లో విలీనం చేసేలాగా కూడా కసరత్తు జరుగుతోంది. అందులో భాగంగా గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్ని ఎన్టీఆర్ జిల్లాలో, కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలపాలనే ప్రతిపాదనని మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం 2కి పైగా కూడా రెవెన్యూ డివిజన్లో విస్తరించి ఉందని అధికారులు వివరించారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక రెవెన్యూ డివిజన్లోనే సర్దుబాటు చేసేలాగా కూడా నిర్ణయం చేసింది. ఇక నగరీ స్థానం పరిధిలోని 2 మండలాలు తిరుపతిలో, 3 మండలాలు చిత్తూరులోనూ ఉన్నాయి. మొత్తం నగరిని తిరుపతి జిల్లా రెవెన్యూ డివిజన్ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించినట్లుగా సమాచారం. మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు రెవెన్యూ డివిజన్లతో కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వీటిపై సీఎం చంద్రబాబుతో చర్చించిన తర్వాత కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఏపీలో కొత్త జిల్లాలు రానున్నాయి. మొత్తం కూడా ఇప్పటివరకు 26 జిల్లాలు ఉండగా కూడా అవి 28 జిల్లాలుగా మారనున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడే రెవెన్యూ డివిజన్ల మీద కూడా స్పష్టత కూడా వచ్చింది. ఇక 7 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసే విధంగా, 2 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే విధంగానైతే ఇప్పుడు మంత్రివర్గంలో ప్రతిపాదనలు అయితే పరిశీలించారు. అయితే వీటిలో కొన్ని మండలాలను కూడా డివైడ్ చేసి కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయటం, తరువాత కొన్ని నియోజకవర్గాలను కూడా పక్కనే ఉన్న జిల్లాల్లో కలపటం, ఈ విధంగా కూడా మార్పులు చేర్పులు అయితే జరగనున్నాయి. మంత్రివర్గ ఉపసంఘం సుదీర్ఘ కసరత్తు దీని గురించి చేసింది. ఈ నెల 10న జరిగే కేబినెట్ భేటీలో కూడా దీని గురించి చర్చ నడుస్తుంది. చర్చ నడిచిన తరువాత ఇప్పటికే ఈ విషయం మీద అయితే క్లారిటీ వచ్చింది. అంటే వేటిని ఏ ప్రాంతాలను ఏ జిల్లాలో కలపాలి, ఏ మండలాలని కలిపి ఏర్పాటు చేయాలి ఒక జిల్లాగా అన్న దాని మీద ఒక స్పష్టత వచ్చింది. ఇక దీని మీద ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారు. ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత కూడా ఇక కేబినెట్ భేటీలో చర్చిస్తారు. ఇంకా 26 నుంచి ఇప్పుడైతే 28కి అయితే ఏపీలో జిల్లాల సంఖ్య పెరగనుంది. ఈ మేరకు కూడా కసరత్తు చేసిన తర్వాత ఇంకా ప్రజాభిప్రాయ సేకరణ మిగిలి ఉంది. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత కూడా ఇక దీనికి సంబంధించి కూడా ఒక ప్రతిపాదన, మొత్తం ఇప్పుడు ప్రతిపాదన పూర్తయింది, పరిశీలన పూర్తయింది, కసరత్తు పూర్తయింది. ఇక దీనికి సంబంధించి ఒక అధికారికంగా కూడా వెలువడే అవకాశం కనిపిస్తుంది.